ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇవాళ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద నిధులు విడుదల కానున్నాయి. ఈ ఏడాది మొదటి విడత నిధులను సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో విడుదల చేయనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లోని తారకేశ్వర్లో పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు. అలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల విడుదల కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000, కేంద్రం నుంచి 2,000, మొత్తం 7,000 రూపాయలు రైతు అకౌంట్లో పడనున్నాయి. అలా కేంద్ర ప్రభుత్వంతో కలిసి సూపర్ 6 హామీల్లో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 ఆర్థిక సహాయం కూటమి సర్కార్ అందిస్తోంది. ఇవాళ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద నిధులు విడుదల కానున్నాయి. ఈ ఏడాది మొదటి విడత నిధులను సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో విడుదల చేయనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లోని తారకేశ్వర్లో పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు. అలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000, కేంద్రం నుంచి 2,000, మొత్తం 7,000 రూపాయలు రైతు అకౌంట్లో పడనున్నాయి. అలా కేంద్ర ప్రభుత్వంతో కలిసి సూపర్ 6 హామీల్లో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 ఆర్థిక సహాయం కూటమి సర్కార్ అందిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్, గుడ్ మార్నింగ్ సందీప్. చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండింజిన్ సర్కార్లు ఏదైతే ఉందో రెండింజిన్ సర్కార్ల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రైతులకు కూడా వరాల జల్లు కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 హామీల నెరవేర్చడం మొత్తం కూటమి ప్రభుత్వం అనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చూసుకుంటే రైతుల ఖాతాల్లో నేరుగా కూడా పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో అంటే ఈ రోజు ఉదయం 11 నుంచి 12 గంటల ప్రాంతంలో రైతుల ఖాతాలకు నేరుగా కూడా మొదటి విడతగా 7,000 రూపాయలు అయితే జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు చొప్పున దాదాపు 7,000 రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు వెళ్లేటటువంటి ప్రక్రియ కూడా సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ నుంచి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతి మీద కూడా అన్నదాత నిధులు కానున్నాయి. ఈ రెండు కలుపుకొని 7,000 రూపాయలు రైతుల ఖాతాలకు వచ్చేందుకు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 46,85,838 మంది రైతులు అకౌంట్ లో ఇచ్చారు. ఇప్పటికే వారి ఖాతాలో దాదాపు 3,25,047 కోట్ల రూపాయలు ఈ రోజు నిధులు విడుదలైతే చేయనున్నారు. 2026-27 సంవత్సరానికి గాను రైతులకైతే ఒక శుభవార్త అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తొలి విడతగా ఈ నిధులను అయితే ఈ రోజు జమ చేయనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నిధులతో రైతులకు ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏడాది మొదటి విడతగా కూడా చంద్రబాబు ఈ రోజైతే పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ ఆయన పల్నాడు అయితే వెళ్ళనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే చిలకలూరుపేటలో పర్యటించిన అనంతరం ఉదయం 11:15 అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆ ప్రాంతానికి అయితే చేరుకుంటారు. అనంతరం చిలకలూరుపేటలో ఉన్నటువంటి లింగంగుంట గ్రామానికి 12:30 ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి 12:50 నుంచి 1:20 వరకు కూడా ఉన్నటువంటి రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే భేటీ కానున్నారు. ముఖ్యంగా చూసుకుంటే గిట్టుబాటు ధర లేదంటూ రైతులు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క ఇబ్బందులను తొలగించేందుకు ఆర్థిక భరోసాగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇటు అన్నదాత సుఖీభవ నిధులను కూడా ఇవ్వనున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్ని పూర్తిగా నెరవేర్చేందుకైతే కూటమి ప్రభుత్వం ముందుకు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు చూసుకుంటే రాష్ట్రంలోనే నిధుల కొరత లేదా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అది మాత్రం 100% పూర్తి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక ఎన్డీఏ సర్కార్ అని చెప్పి ఈ నేపథ్యంలో ఈరోజు చూసుకుంటే రైతులకు సంబంధించిన ప్రధానమంత్రి కూడా ఏదైతే వెస్ట్ బెంగాల్ లో కూడా పర్యటించుతున్నారు. వెస్ట్ బెంగాల్ లో పర్యటించి తారకేశ్వర్ నుంచి కూడా పీఎం కిసాన్ నిధుల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. చూసుకుంటే కూడా రైతుల పాలిట వాటా జల్లు కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు తప్పగతమవుతున్నప్పుడు కూడా రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మాత్రం చూసే తప్పకుండా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఉచిత బస్సు పథకాన్ని కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే మరికొద్ది రోజుల్లోనే రానున్నటువంటి జూలై నెలలో
తల్లికి ఇచ్చినటువంటి తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ తల్లికి వందనం కార్యక్రమం కూడా ఈ విడుదల చేసేందుకు కొత్త రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలనేటటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పంలో భాగంగానే ఈ రోజు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ నిధుల్ని ఒకే సమయంలో వారి ఖాతాల్లోకి నేరుగా కూడా విడుదల చేసేందుకైతే సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల ప్రాంతంలో రైతుల ఖాతాలో నేరుగా కూడా నిధులు విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను విడుదల చేయడంలో మాత్రం కూటమి ప్రభుత్వం అయితే దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో వివిధ సంస్థలు అయితే నెలకొల్పున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద పెద్ద ఐటీ దిగ్గజ సంస్థలు లాంటివి కూడా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రం వైపు అయితే తొంగి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది విశాఖలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో విశాఖ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున కూడా ఎంఓయూలు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే విశాఖ ప్రాంతానికి చూసుకుంటే గూగుల్ డేటా సెంటర్ ను కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వైపు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కూడా పూర్తి అయిపోయిన తర్వాత రైతుల కళల్లో ఆశాభావం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా వెళ్లి విరిసేందుకు కూడా నేరుగా దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే రైతులకి ఒక శుభవార్త అందించేందుకు కూడా ఇప్పటికే సిద్ధమైనట్టుగా చూస్తుంది. మరోవైపు చూసుకుంటే ఏదైతే ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పత్తి కొనుగోలుకు సంబంధించి కూడా ఉన్నాయి. ఇటు పత్తి కొనుగోలుకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరలు ఏవైతే ఉన్నాయో ఆ గిట్టుబాటు ధరలపైన కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల వల్ల వర్జీనియా పొగాకు ఏదైతే ఉందో దాని ధరలు ప్రభావితమైనప్పుడు కూడా రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయడంతో పాటు అలాగే పొగాకు వేలాం కేంద్రాల్లో అన్ని కొనుగోలు సంస్థలు తప్పనిసరిగా పాల్గొనాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. పొగాకు కొనుగోలు రకంలో ఏదైతే మార్కెట్ లో పొగాకు రకం ఏదైతే ఉందో దానికి కిలో 200 కంటే తగ్గడానికి కూడా వీల్లేదంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. వేలంపాటలో ఏదైతే దళారుల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ దళారుల వ్యవస్థ పైన కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అయితే దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దళారీ వ్యవస్థ కారణంగా కొనుగోలు ధరలు కావచ్చు లేదా వేలంపాటలో దానికి సంబంధించిన ధర ఏదైతే ఉందో ధర తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఆ ధర తగ్గకుండా కూడా ఉండేందుకు ముందస్తుగానే సరైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ధరలకు సంబంధించి అక్కడ ఏదైతే దళారుల వ్యవస్థ ఏదైతే ఉందో దళారులు ఎవరైనా సరే ఇలాంటి ఘటనలకు కానీ పాల్పడితే వారిపైన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి మరికొద్ది రోజుల్లోనే ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలను కూడా నెరవేరుస్తామంటే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడంతో పాటు టీసీఎస్ వంటి సంస్థలు కూడా ఇప్పటికే విశాఖకి అయితే తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడంతో పాటు ఉచిత గ్యాస్ ఏదైతే ఉందో 4 సిలిండర్ చెప్పిన గ్యాస్ సిలిండర్ ఇప్పటికే ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో ఈ ఉచిత బస్సు పథకాన్ని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో మరిన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలని ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా చూసుకుంటే రైతులు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ పరిస్థితులకి వారికి ఆర్థిక భారం లేక కూడా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని పూర్తిగా భరించడంతో పాటు ఇప్పటికే వడ్లను కూడా పూర్తిగా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. బియ్యం సరఫరాలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఈ రోజు ఏదైతే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు ఏవైతే ఉన్నాయో ముందుగా రైతుల ఖాతాలకు వచ్చి చేరాలనేటటువంటి ఒక దృఢ సంకల్పం అయితే ఈ రోజు శబ్దం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చూసుకుంటే ప్రధానమంత్రి చేతుల మీదుగా పీఎం కిసాన్ నిధులని 2000 రూపాయలు రైతుల ఖాతాలకు వెళ్తుండగా అన్నదాత సుఖీభవ నిధులు ఏవైతే ఉన్నాయో అన్నదాత సుఖీభవ నిధులు కూడా ఈ రోజు 5000 రూపాయలు వారి ఖాతాలకు వచ్చి చేరనున్నాయి. దాదాపు 7000 రూపాయలతో రైతులు ఏదైతే రానున్నటువంటి ఖరీఫ్ సీజన్ అయితే ఉందో ఈ ఖరీఫ్ సీజన్ లో సాగు పంటకి ఉపయోగపడేటటువంటి నిధులు కూడా ఇవ్వనున్నారు. త్వరలోనే యూరియాకి సంబంధించినటువంటి ఆ పరిస్థితులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చక్కదిద్దేందుకు అన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రానున్నటువంటి వర్షాకాలంలో రైతుల పంటలకి ఎలాంటి సమస్య లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరో 2 విడతల్లో కూడా ఏదైతే పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ నిధులను కూడా వారి ఖాతాకి తెచ్చేటట్టు 20,000 రూపాయలతో రైతులు వారి యొక్క పంటను కూడా శుద్ధి చేసేందుకు సరైనటువంటి
చర్యలు తీసుకోవడంతో పాటు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రైతే దేశానికి వెన్నెముక అనేటటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పానికి కూటమి ప్రభుత్వం అయితే ఈ రోజు చేయూతనిస్తున్నటువంటి అయితే పరిస్థితి చంద్రశేఖర్, ఇప్పుడు దీని ద్వారా కనిపిస్తుంది. సుమారు రాజ్యం చంద్రశేఖర్ లేదనేటటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులను కూడా వారి ఖాతాలోకి విడుదల చేస్తున్నారు. త్వరలోనే రైతులకు మరిన్ని సంతోషకరమైనటువంటి వార్తలు కూడా అందించేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి తండ్రి. అంటే చంద్రశేఖర్, ఇప్పుడు దీని ద్వారా సుమారు ఎంతమంది రైతులు లబ్ధి పొందనున్నారు? ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు విడుదల చేయనుంది? చూసుకుంటే ఇప్పటికే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా 46,85,838 మంది రైతులను అయితే గుర్తించారు. ఏదైతే అర్హత పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ అర్హత పొందినటువంటి రైతుల ఖాతాలోకి నేరుగా కూడా ఈ నిధులైతే జమ చేయనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా 3,125,047 కోట్ల రూపాయలు అయితే ఈ రోజు అయితే జమ చేయనున్నారు. అలాగే రైతులతో పాటు ఏదైతే సాగు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ సాగు రైతులకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వారి ఖాతాలకు కూడా నిధులు జమ చేసేందుకు కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 45,69,817 మంది రైతులు పట్టాదారు రైతులు ఉండగా అటవీ భూస్వాగ హక్కులకు సంబంధించినటువంటి రైతులు 1,16,021 మంది రైతులు ఉన్నారు. వీరందరి ఖాతాలకు కూడా నేరుగా నిధులు జమ చేసేందుకైతే సిద్ధమవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా 2,342 కోట్లు అయితే వస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా నిధులైతే విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల ఖాతాలోకి నేరుగా కూడా పీఎం కిసాన్ నిధులు వేరే విధంగా అందరు అధికారులు కూడా ఎప్పటికే దిశా నిర్దేశాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చేయడం అయితే జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ అవాంతరాలు కూడా చోటు చేసుకోకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవడంతో పాటు అసలు అర్హులైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల్ని ముందస్తుగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ కూడా ఖాతాలోకి వెళ్లేటటువంటి నగదు ఏదైతే ఉందో నగదు సకాలంలో వెళ్తుందా లేదా అనే దానిపైన కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తాన్ని చూసుకుంటే మాత్రం 2026-27 సంవత్సరానికి సంబంధించి 46,85,838 మంది రైతుల ఖాతాలోకి అయితే నేరుగా ఈ రోజు అయితే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు అయితే వెళ్ళనున్నాయి. థ్యాంక్ యూ చంద్రశేఖర్.